నారాయణ నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమా కోసం చాలామంది యూత్ పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు అనమాట. నేను కూడా మ్యాడ్లీ వెయిటింగ్. పార్ట్ 1 అయితే థియేటర్లో చూడడం అయితే మిస్ అయ్యాను. పార్ట్ 2 మాత్రం థియేటర్లో మిస్ అవ్వకుండా చూడాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటే టికెట్ రేట్స్ హైక్ అయ్యాయి. నాకు ఆ విషయం తెలీదు. సింగిల్ స్క్రీన్స్ అయితే 50 to 60 రూపీస్ హైక్ అయినాయి. మల్టీప్లెక్స్లో వచ్చేసి 100 to 120 రూపీస్ అయితే హైక్ చేశారు రేట్స్. అసలే మన మిడిల్ క్లాస్ వాళ్ళు థియేటర్లో సినిమాలు చూడడమే కష్టమైపోయింది. ఇవి పెద్ద సినిమాలకు రేట్లు పెంచారంటే ఓకే, మరి చిన్న సినిమాలకు కూడా ఇలా రేట్లు హైక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, నేను మన విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ థియేటర్లో ఈరోజు మార్నింగ్ 11:30 నూన్ షో అయితే చూడటం జరిగింది. చాలా రోజుల తర్వాత కౌంటర్లో ఎగబడి గారులేండి, కొంతమంది క్రౌడ్ ఉన్నారు. ఇంకా ఆ క్రౌడ్లో దూరి కౌంటర్లో టికెట్ తీసుకోవడం జరిగింది చాలా రోజుల తర్వాత. సో అది మ్యాటరు. మరి మ్యాడ్ 1 లాగా మ్యాడ్ స్క్వేర్ కూడా మరి యూత్ని ఆకట్టుకుందా లేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందా అనేది ఈ వీడియో ద్వారా నా ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ఇంకా సినిమా విషయానికి వస్తే స్పాయిలర్స్ ఏమి ఉండవు, చెప్తా వినండి. ఇంకా లడ్డు గానికి వెళ్ళి ఫ్రెండ్స్ వస్తారు, యథావిధిగా వాళ్ళు చేసే హడావిడి చేస్తూ ఉంటారు. అంతా బాగానే ఉంది అనుకునే టైంలో ఒక సంఘటన వల్ల లడ్డు గాని పెళ్ళి ఆగిపోద్ది. ఆడు ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిసి గోవాకి తీసుకెళ్ళి అలా చిల్ అవుదాం అనుకుంటారు. ఇంకా చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది అనుకునే సమయంలో ఒక క్రైమ్లో అయితే ఇరుక్కుపోతారనమాట. ఆ క్రైమ్ నుండి మన హీరోలు బయటకు వచ్చారా లేక ఇరుక్కుపోయారా? అసలు గోవాలో ఏ క్రైమ్ జరిగింది? ఈ క్రైమ్ని మన మ్యాడ్ హీరోలు ఎంత మ్యాడ్తో ఎదుర్కొన్నారు? వీటన్నిటికీ ఆన్సర్ తెలియదంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముగ్గురు అబ్బా ఏమి ఎనర్జీ అబ్బా! అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఎనర్జీని మెయింటైన్ చేశారు. ఆ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ని నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు ముగ్గురు. ఓకే, మెయిన్ హీరో నారాయణ నితిన్ గారు ఓకే, ఆయన యాక్టింగ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. డ్యాన్స్ కూడా బాగానే చేశారు. ఓకే, ఇంకా నెక్స్ట్ రామ్ నితిన్ గారు, ఆయన కూడా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. లవ్ సీన్స్ అవి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఆయన పాత్రకి ఆయన కూడా న్యాయం చేశారు. ఇంకా మెయిన్ మై ఫేవరెట్ డీడీ సంతోష్ శోభన్ గారు, అన్న ఇరక్కుడేసాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు ఆయన. మీలో ఎంతమందికి డీడీ క్యారెక్టర్ ఫేవరెట్ కింద కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ డీడీ. అసలు సీన్స్ కొన్ని పండనవి ఉంటాయి, ఆ పండనవి కూడా ఆయన కామెడీ టైమింగ్ వల్ల అలా పండాయి. నిజంగా చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు ఆయన. చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా. ఇంకా లడ్డూ విషయానికి వస్తే అదే విష్ణు ఓయ్, ఆయన ఒక క్యారెక్టర్ లొల్లి చేశాడు. అసలు ఆయన లేకపోతే సినిమా లేదని చెప్తాను నేనైతే. అసలు ఆయన వల్లే సినిమా స్టోరీ అంతా రన్ అయింది. ఫస్ట్ నుంచి త్రూ అవుట్ సినిమా ఆయనే ఉంటాడు. అసలు స్టోరీ టెల్లింగ్ కూడా ఆయనే. మొత్తం అసలు లొల్లి చేసాడు అబ్బా. ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ అది కానీ, ఆ టైమింగ్, మ్యారేజ్లో ఆ ఫ్రస్ట్రేషన్ సీన్స్, ఫ్రెండ్స్ మీద ఇరిటేషన్ సీన్స్, అవన్నీ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన కూడా. లడ్డు అన్న బాగా చేశాడు ఆయన కూడా. ఇంకా నెక్స్ట్ ప్రియాంక జ్వాల్కర్ గారు, అదే ట్యాక్సీ వాళ్ళ ఫేము, ఆవిడ కూడా ఒక సాంగ్ అండ్ కొన్ని సీన్స్లో అయితే కనిపిస్తారు. తర్వాత డీజే టిల్లు ఫాదర్ గారు అండ్ సత్యం రాజేష్ గారు, రఘుబాబు గారు, ఇలా ఎవరి పాత్రలకు వాళ్ళైతే న్యాయం చేశారు. బాగా అనిపించింది నాకు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు పార్ట్ 1లో లాగా పార్ట్ 2లో కూడా న్యాచురల్ ఫన్ ఇవ్వడానికి చాలా అంటే చాలా ట్రై చేశారు. బట్ అంత ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు నాకైతే. కొన్ని జోక్స్ అయితే ఇవి జోక్సా అని నమ్మడానికి నాకైతే చాలా టైం పట్టింది. అలా ఉన్నాయి జోక్స్ అయితే. ఓకే కుక్క నాకింది అంతవరకే అండి పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచి వస్తున్నానో రానే నవ్వుదాం, తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచి సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేను ఎప్పుడు నవ్వాలో నువ్వు చెవు. కాకపోతే సినిమాని ఎక్కడ డల్ అవనివ్వకుండా ఫాస్ట్గా స్క్రీన్ ప్లేతో అలా లాగిచ్చారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు. ఓకే, బాగానే ఉంది మొత్తానికి ఓవరాల్గా. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో, ఆయన చాలా అంటే చాలా అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలామందికి ఆయన ఇంతకుముందు తెలియదు. ఇప్పుడంటే బ్యాక్ టు బ్యాక్ ఆల్బమ్స్ హిట్స్ వల్ల చాలామందికి తెలిసింది. సంక్రాంతికి వస్తున్నామేంటి, బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. నా ఫేవరెట్ అయితే ఆయన చేసిన ఆల్బమ్స్లో పేపర్ బాయ్ అండ్ బలగం అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఆ సాంగ్స్ కూడా. అండ్ మ్యాడ్ స్క్వేర్లో కూడా ఒక 2-3 సాంగ్స్ కూడా మంచిగా ఇచ్చారు, చాలా బాగుంది.
ఆయన లిరిసిస్ట్గా కూడా ఓల్డ్ సాంగ్స్ కొన్ని రాశారు. అవి చాలా సూపర్ డూపర్ హిట్స్. అవి ఈయనే రాశారని నాకు రీసెంట్గానే తెలిసింది. మీకు తెలిస్తే అవి కింద కామెంట్ చేయండి. ఇంకా బీజిఎం తమనన్న, ఆయన బీజిఎం గురించి చెప్పేదే ఉంది. బాక్సులు బద్దలైపోయాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ఇస్తాడు కదా ఆయన, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మ్యారేజ్ సీన్స్, కొన్ని సీన్స్ అంతా ఓకే, బాగానే ఉంది అనిపిస్తుంది. అంత హిలేరియస్ కామెడీ అని అయితే నేను చెప్పలేను. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్తో ఒక యావరేజ్ ఫీల్ అయితే వస్తుంది సినిమా ఫస్ట్ హాఫ్కి. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మ్యాడ్ పార్ట్ 1లో క్యారెక్టర్స్ ఒక 2-3 ఇంటర్వ్యూస్ అవుతాయి ఈ సినిమా సెకండ్ హాఫ్లో. చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా కొన్ని సీన్స్ అయితే కేవలం యూత్ని అట్రాక్ట్ చేసే విధంగానే పెట్టారు. సెకండ్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ మాస్ మసాలా అని చెప్పొచ్చు. ఇంకా ఉన్న 4-5 సాంగ్స్లో అన్ని ఐటమ్ సాంగ్స్లా కనిపించాయి నాకైతే. ఓన్లీ యూత్ని అయితే టార్గెట్ చేశారని చెప్పొచ్చు సినిమాలో. ఇంకా సెకండ్ హాఫ్ కూడా యావరేజ్ బిలో యావరేజ్గా ఉంటుంది, పర్వాలేదు, బాగానే వెళ్తూ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేపాటికి ఎంత మాదిరి పోగిరి ట్విస్ట్ ఇరుక్కం. ఫ్రెండ్స్ అయితే సరదాగా వెళ్ళి హాయిగా చూడొచ్చు ఒక్కసారికే, రిపీట్ వర్త్ అయితే ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంత కనెక్ట్ అవుతారో లేదో చూడాలి, మరి చూద్దాం. నా ఒపీనియన్ అయితే మ్యాడ్ పార్ట్ 1 క్రియేట్ చేసినంత న్యాచురల్ కామెడీ పార్ట్ 2లో అయితే అసలు లేదు. నాకైతే అదే అనిపించింది. నన్ను అయితే అంత ఆకట్టుకోలేదు మ్యాడ్ పార్ట్ 1 బాగుంది కంపేర్ చేస్తే. మ్యాడ్ 2 అయితే అంత న్యాచురల్గా లేదు, కామెడీ కూడా ఏదో హడావుడి అలా వెళ్ళిపోయింది సినిమా అయితే. సో మ్యాడ్ 1 మెప్పించినంత మ్యాడ్ 2 అయితే నన్ను మెప్పించలేదని అయితే చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది గైస్ మ్యాడ్ మూవీ రివ్యూ, నా ఒపీనియను. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.